చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు ముచ్చుకోట వద్ద అడ్డుకున్న పరిస్థితి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి అనంతపురం తీసుకువెళ్లారు. అనుమతి ఉంటే లక్షణంగా సార్ నా ఆఫీసర్ అనుమతి ఉంటే మాకేం సార్ ఇంకా అడ్డపడతాము. ఇబ్బంది ఉంది, టౌన్ లో ఇబ్బంది ఉందనే సార్ సార్ వద్దంటారు. అట్లా మనిషి కాదు సార్. ఎవరైనా మేము ఇక్కడ ఎస్పీ గారు కానీ కానీ కాదు. రెండు సంవత్సరాలు ఇదేమన్నా పర్మిషన్ ఇచ్చినారు సార్. ఏ రోజు ఇచ్చలేదు, ఏ రోజు ఏం చేయాలి సార్? మేము పిలుచుకొని గౌరవంగా మేమేం చేయాలి కదా. అదే పనిగా ఆయన పెద్ద ఆయన వచ్చినాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు ముచ్చుకోట వద్ద అడ్డుకునే పరిస్థితి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? చంద్రు, ఈ రోజు తాడిపత్రిలో నిరసన కార్యక్రమానికి వచ్చేస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే తాడిపత్రి పట్టణంలో ఈ రోజు డిఎస్సి అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసనకు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆహ్వానించాడు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అలాగే అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర రెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. తాడిపత్రికి బయలుదేరిన వీరిని తాడిపత్రిలోకి రాకుండా ముచ్చుకోట వద్ద అడ్డుకున్న సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఈ అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే తీవ్ర స్థాయిలో పోలీసుల పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ నిరసన కార్యక్రమానికి వెళ్లనీయాలంటూ భీష్మించుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే రోడ్డు పైన బైఠాయించి పోలీసు జులుం రచించాలి, పోలీసులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశారు. అయితే పరిస్థితి విషమించిపోతుండడంతో అక్కడ పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సర్ది చెప్పి మరి తిరిగి అనంతపురం పంపించిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే అరెస్ట్ చేసి వీరిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి అనంతపురానికి అయితే తీసుకొచ్చారు. అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి ఇంట్లో హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అయితే అటు తాడిపత్రిలో పెద్ద ఎత్తున ర్యాలీకి ధర్నాకు పిలుపునిచ్చిన పెద్దారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం అక్కడే హౌస్ అరెస్ట్ చేయడంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే ముఖ్యంగా పోలీసులను సైతం తోసుకుంటూ సభా స్థలికి వెళ్లారు. అయినా అక్కడ పోలీసులు పూర్తిగా అక్కడ పర్మిషన్ లేవంటూ అడ్డుకోవడంతో పూర్తిగా నచ్చజెప్పడంతో ప్రస్తుతానికైతే పరిస్థితులు కంట్రోల్లో ఉండాలనే చెప్పవచ్చు. అయితే అటు పెద్దారెడ్డిని ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అక్కడ వారిని అక్కడ పూర్తిగా హౌస్ అరెస్ట్ చేయడంతో అక్కడ పెను ప్రమాదం. అంటే తాడిపత్రిలో సైతం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అజ్మీద్ రెడ్డి కూడా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఇరు వర్గాలు పెద్ద ఘర్షణ చోటు చేసుకుంటాయని చెప్పి పోలీసులు పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటు ఒకవైపు, కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఒకవైపు అరెస్ట్ చేయడంతో పోలీసులు అటు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. చందు. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. Down, 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 down. మిగతా అప్డేట్ చూసి